సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్దే. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్దే అని ఎవరు? చంద్రశేఖరరావు అల్లుడు హరీష్ రావు, తన్నీరు హరీష్ రావు చెప్తున్నాడు. వీళ్ళకు ఒక్కటి కాకుండా ఒకటన్నా కొంచెమన్నా లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ అన్నీ వీళ్ళు చేసినవి ఫెయిల్ అవుతున్నాయో, సుందిల్లా ఫెయిల్ అయిపోయింది, మిడిగడ్డ ఫెయిల్ అయిపోయింది, పేపర్ లీకేజీలు అయిపోయినాయి, ఫోన్ ట్యాపింగ్ అయిపోయినాయి, తిరిగి లాస్ట్ వచ్చి మొన్న సుంకుశాల ఏదో సాగర్ దగ్గర ఇది అయిపోయినాయి. వీళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటపడుతున్నాయి. ఇంకా అధికారంలో ఉన్నట్టు సిగ్గుచేటుగా మళ్ళీ ఇంకా మేము చేసినాం, మేము ఏం చేసి పీకేసింది ఏముంది? ఏం చేసిరు మీరు? ఇప్పుడు అన్నీ బయటపడతాయా? కానీ సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. దక్కుతున్నది అన్నీ రెడీమేడ్ పనులే మీరు చేసినాయి, ఒక్కటి పర్మనెంట్ ఉండదు. పర్మనెంట్ ఉండాలంటే ఒకసారికి గత కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన తర్వాత నాగార్జున సాగర్ ఎలా ప్రతిష్టాపన చేసింది, శ్రీశైలం ఎలా చేసింది, శ్రీరామ్ ప్రాజెక్ట్ ఎలా చేసింది, ఇవన్నీ ఒక్కసారి పోల్చుకొని చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన దానికి, మీరు చేసిన దానికి, మీ పరిపాలనకు వాళ్ళ పరిపాలనకు, మీ ప్రాజెక్టుకు వాళ్ళ ప్రాజెక్టుకు, తర్వాత మీ రెడీమేడ్ లైఫ్కు, మీ కమిషన్లకు, మీ సంపాదనలకు, తర్వాత మీ ఆస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆలోచన చేసుకుంటే వాళ్ళకి ఇల్లే గతి లేదు సోనియా గాంధీ ఇప్పటికీ. కానీ మీకు మేడలు, కోటలు, ఫామ్ హౌజులు అన్నీ మీవే, కాలేజీలు మీవే. ఏదన్నా తక్కువ ఉందా మీకు? ఒక్కటన్నా కొంచెమన్నా ఇంకా చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ప్రజల్లో ఏదో చెప్పుకుంటే అప్పుడప్పుడు ఇట్లా రాళ్ళు కొడుతుంటారు, గనేట్లు వేస్తుంటారు, బిస్కెట్లు వేస్తుంటారు. అరే పబ్లిక్లో ఏదో చేసినట్టుగా ఏదో ఫీల్ వస్తుంది. ఎవరు నమ్మే రోజులు ఎవరు లేడు, పోయినాయి, అయిపోయింది మీ పని. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసులు వేసిన అన్ని అవరోధాలను అధిగమించి పట్టుదలతో పూర్తి చేసిందన్నారు. ఇలాగ ఆమె సారదంద చేసి రోజు వేస్తూ ఉన్నారు అడ్వకేట్లు ఇంతమంది కలిసి. బావ ఒక దిక్కు, బామ్మడి ఒక దిక్కు, కేసీఆర్ ఒక దిక్కు, అడ్వకేట్లను పెట్టుకొని వస్తుంటే బెయిల్ రావడానికి ఇంత కష్టం అనిపిస్తున్నది. సిగ్గులేదు పబ్లిక్లో అవి మాట్లాడడానికి. ఇంకా